రెండంకెల వృద్ధి రేటు సాధించాలన్న లక్ష్యం మేరకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 12.26% వృద్ధి రేటు సాధించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో ప్రణాళిక, అర్ధగణాంక శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన యనమల వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం 1,07,999 రూపాయలకు చేరుకుందన్న యనమల ఆంధ్రప్రదేశ్ను కరువు రహితంగా మార్చేలా పనిచేస్తున్నట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో ప్రణాళిక, అర్ధగణాంక, జీఎస్డీపీ అంశాలపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారం చేపట్టే నాటికి వృద్ధి రేటు 8.03% ఉండగా అది 2015-16 ఆర్థిక సంవత్సరంలో 10.99% పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకోగా తొలి త్రైమాసికంలో 12.26% వృద్ధి సాధించింది. తొలి త్రైమాసికంలో జాతీయ వృద్ధి రేటు 7.03% ఉంది. పారిశ్రామిక రంగంలో రాష్ట్ర వృద్ధి రేటు 10.49% కాగా జాతీయ వృద్ధి రేటు 6.03గా ఉంది. సేవా రంగంలో రాష్ట్రం 10.16% వృద్ధి నమోదు చేయగా జాతీయ స్థాయిలో అది 9.58%గా ఉంది. విశాఖ జిల్లా పారిశ్రామికంగా ముందుంటే కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయ రంగంలో ముందున్నాయి. అన్ని జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేసేందుకు గ్రామ స్థాయిలో స్థూల ఉత్పత్తిని లెక్కించే ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల తెలిపారు. మేము అనుకున్న ప్రకారంగానే డబుల్ డిజిట్ సాధించాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా డబుల్ డిజిట్ సాధిస్తామని చెప్పారు. అంతకుముందు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 8.3% గ్రోత్ రేట్ ఉండేది జిఎస్టిపి. దాన్ని డబుల్ డిజిట్ చేస్తామనేటువంటిది ప్రభుత్వం యొక్క సంకల్పం. ఆ విధంగానే 15-16 సంవత్సరంలో దగ్గర 11% సాధించాం. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 34,000 కోట్లు ప్రణాళికా కేటాయింపులు చేయగా 46,000 కోట్లు ఖర్చయింది. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు విచ్చలవిడిగా పెరగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకునేలా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర స్థాయిలో టోకు ధరల సూచీ, వినియోగదారుల ధరల సూచీ మధ్య అంతరం ఎక్కువగా ఉండటంపై సర్కారు దృష్టి సారించింది. రైతుల ఉత్పత్తులకు తక్కువ ధరలు చెల్లించి వినియోగదారుల వద్ద ఎక్కువ వసూలు చేసే విధానంలో మార్పులు తీసుకురానున్నట్లు యనమల వెల్లడించారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యూపీఏ టైంలో చాలా ఎక్కువ ఉండేది. 12% వరకు కూడా వెళ్ళింది ఇన్ఫ్లేషన్. మళ్ళీ తర్వాత జీరోకి వచ్చేసింది ఎన్డీఏ వచ్చిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన స్లైట్గా మళ్ళీ పెరిగింది. ఎంత పెరిగినప్పుడు కూడా అరౌండ్ 2% ఎంత ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కంట్రీ లెవెల్లో. మనం 1.2% ఉన్నాం. కన్జ్యూమర్ ఇండెక్స్ కూడా మనం చూస్తే కంట్రీలో 4+ ఉంది. దాంట్లో కూడా ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కువ ఉంది. దాంట్లో కూడా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇదంతా ఆ ఫుడ్ గ్రెయిన్స్ మీదే ఎక్కువ ఉంది. అది దాదాపు ఒక టైంలో అయితే 12% టచ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు దగ్గర 8% కింద వచ్చాయి ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్క్లూడ్గా. అంచేత అంటే ఇది వాచ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అది సిఎస్ఎస్ఓ వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులు, వినియోగదారులకు తగిన సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేయనుంది.